అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో ఈ రోజుతో 77 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఏడవ చిత్రం 'కీలుగుర్రం' సినిమా గురించి మాట్లాడదామండి. ఈ సినిమా 1949కి బ్లాక్ బస్టర్ సినిమాగాను, ఇండస్ట్రీ హిట్‌గాను నిలిచిందండి. ఈ సినిమా రిలీజ్ అయిన డేట్ ఫిబ్రవరి 19, 1949. సినిమా 'కీలుగుర్రం' కథానాయకులు జూనియర్ లక్ష్మీరాజ్యం, సూర్యశ్రీ, అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన నటించారు. నిర్మాణ సంస్థ శోభనాచల పిక్చర్స్. నిర్మాత, దర్శకుడు మిర్జాపురం రాజా గారు. సంగీత దర్శకుడు ఘంటసాల గారు. ఛాయాగ్రహణం డిఎల్ నారాయణ, ఎంఏ రెహమాన్. ఈ సినిమా ఆ రోజుల్లోనే 11 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుందండి. ఇకపోతే ఈ సినిమాలోని పాత్రలు, పాత్రధారుల గురించి చూద్దాం. ఇందులో విక్రమసేనుడు పాత్రని అక్కినేని నాగేశ్వరరావు గారు ధరించారు. ప్రచండ మహారాజు అంటే విక్రముడి తండ్రిగా ఏవి సుబ్బారావు గారు. ప్రభావతి అంటే విక్రముడి తల్లిగా బాలామణి. తర్వాత యక్షిణి గుణసుందరి రెండవ మహారాణిగా అంజలీదేవి గారు. తర్వాత విద్యావతి అమరావతి రాకుమారిగా సూర్యశ్రీ. సుగుణావతి అంటే అంగరాకుమారిగా జూనియర్ లక్ష్మీరాజ్యం గారు నటించారండి. వీళ్ళని ముఖ్య పాత్రధారులుగా చెప్పుకోవచ్చు ఈ సినిమాలో. ఇందులో ప్రచండ మహారాజుతో సినిమా స్టార్ట్ అవుతుంది. ప్రచండ మహారాజు ఒకరోజు అడవిలో వేటకి వెళ్తాడు. అక్కడ ఆయనకి ఒక యక్షిని చూసి ఆయన్ని మోహిస్తుంది. మోహించి ఆమె గుణసుందరి రూపంలో వచ్చి ఆయన్ని పెళ్లి చేసుకుంటుంది. ఆ పెళ్లి చేసుకున్న యక్షిణిని తీసుకొని ఆయన రాజ్యానికొచ్చి ఆవిడని రెండవ మహారాణిగా ప్రకటిస్తాడనమాట. ఆమె రాక్షసి కావడంతోటి రాత్రిపూట ఏనుగుల్ని, తర్వాత గుర్రాల్ని తింటూ ఉంటుందనమాట. అది చూసి అందరూ గాబరా పడతారు. కానీ ఎవరు చేస్తున్నారో ఎవరికీ తెలీదు. అలా ఉండగా ఈలోగా ఒక జ్యోతిష్కుడు అంటే వాళ్ళ రాజుగారు జ్యోతిష్కులు చెప్తారు. రాజుగారికి పెద్ద భార్య ద్వారా ఒక కొడుకు, అతడేమో మహారాజు అవుతాడని చెప్తారనమాట. అది విన్న యక్షిణి తనకి నచ్చగా ఈ జరుగుతున్న పనులన్నీ కూడా పెద్దరాణి మీదకి నెట్టేసి పెద్దరాణికి బహిష్కరణ విధిస్తుంది. బహిష్కరణ తర్వాత ఆమెను చంపేయమని చెప్తాడు రాజు. ఆవిడని చంపడానికి తీసుకెళ్ళిన భటులు అందుకు మనసొప్పక ఆవిడ గుడ్లు తీసేసి, కనుగుడ్లు తీసేసి ఆవిడని అడవిలో వదిలేస్తారనమాట. అక్కడ అడవిలో తిరుగుతూ ఆవిడ విక్రముడిని కంటుంది. తర్వాత ఒక కోయిగూడెంలో వాళ్ళు పెరిగి పెద్దవాడవుతాడు విక్రముడు. కోయిగూడెంలో పెరిగి పెద్దవాడైన విక్రముడు తల్లి ద్వారా తన కథ తెలుసుకొని రాజ్యానికి బయలుదేరతాడు. అక్కడ రాజ్యంలో ఒక కీలుగుర్రాన్ని తయారు చేస్తారు కొంతమంది. ఆ కీలుగుర్రాన్ని తన ఆధీనంలోకి తీసుకొని రాజు మెప్పు పొందుతాడు విక్రమసేనుడు. అలా విక్రమసేనుడిని సేనాధిపతిగా నియమిస్తాడు ఆ రాజు. ఇదిలా ఉండగా అంగరాజు తన కూతురు ఎక్కడ చిన్నప్పుడే ఆమెను తీసుకెళ్ళి 3 సముద్రాల అవతల ఎవడో పెట్టారు. ఆవిడ తీసుకొచ్చిన వాళ్ళకి తన అర్ధరాజ్యము, తన రాజ్యము, తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటిస్తాడు. ఈలోగా యక్షిణి ఏం చేస్తుందంటే ఈ విక్రమసేనుడిని చంపించడానికి అని చెప్పేసి నాకు 3 సముద్రాల అవతలకి వెళ్తే ఒక మందు దొరుకుతుంది. ఆ మందు తీసుకొస్తే కానీ నా తలనొప్పి అవి తగ్గదని చెప్తుంది. అప్పుడు కీలుగుర్రం మీద విక్రమసేనుడు బయలుదేరడము, చివరికి ఎలా అమరావతి రాకుమారిని, అంగరాకుమారిని పెళ్ళాడాడు. మళ్ళీ యక్షిణి అక్క యొక్క ప్రాణాలు ఎలా తీశాడు అన్నది మిగిలిన కథ అనమాట అండి. ఆ రోజుల్లో పూర్తిగా తీసిన ఒక జానపద కథగానే చెప్పుకోవచ్చు దీన్ని. అది సూపర్ డూపర్ హిట్ అయి కూర్చుంది ఆ రోజుల్లో. అక్కినేని నాగేశ్వరరావు గారు 'బాలరాజు' తర్వాత వచ్చిన సినిమా. అప్పటికే సూపర్ స్టార్ అయిన అక్కినేని నాగేశ్వరరావు గారికి సూపర్ స్టార్డమ్‌ని స్థిరంగా చేసిందని చెప్పుకోవచ్చు 'కీలుగుర్రం' సినిమా. అవండి స్థూలంగా కథ గురించి చెప్పుకుంటే. ఇక పాటలు చెప్పుకుంటే అలనాటి పాటలు కదండీ! 14, 16 పాటలున్నాయి మొత్తం సినిమాలోని. ఘంటసాల గారు వీటన్నిటికి కూడా సంగీత దర్శకత్వం వహించారు. ఇందులో ముఖ్యంగా 'కాదు సుమా కల కాదు సుమా' పాట కొంచెం బాగా ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ. ఈ సినిమా చూసిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి. అవి ఈ చిత్ర విశేషాలు ముఖ్యంగాను. ఇకపోతే ఈ చిత్రంలోని ఇంకొక 5 ముఖ్య విశేషాలున్నాయండి. ఒకటి, సంగీత దర్శకుడిగా ఘంటసాల గారికి ఇది ప్రథమ చిత్రం. అదొక విశేషం. ఇంకా రెండోదిదేంటంటే, ఈ చిత్రం 'కాశీ మజిలీ' కథల ఆధారంగా కథ, మాటలు, పాటలు తాపీ ధర్మారావు గారు, సదాశివ బ్రహ్మం గారు తయారు చేశారు. కానీ
క్రెడిట్స్‌లో సదాశివబ్రహ్మం గారి పేరు ఉండదు. తాపి ధర్మారావు గారి పేరు మాత్రమే కనిపిస్తుంది. అలాగే ఈ చిత్రానికి కథానువాదం అంటే స్క్రీన్ ప్లే చిత్రపు నారాయణమూర్తి గారు ఆహ్, తయారు చేశారు. ఆయనే ఇంతకుముందు శోభనాచల పిక్చర్స్ వారి చిత్రాలకు దర్శకత్వం వహించారనమాట. అలాగే ఇంకోటి చెప్పుకుంటారేంటంటే, చిత్రపు నారాయణమూర్తి గారే సినిమాలో చాలా మట్టుకు కొన్ని సీన్స్ అవి కూడా ఆయనే దర్శకత్వం వహించి తీశారు. కానీ పేరు మిర్జాపురం రాజా గారిది ఉంటుందని చెప్తారు. అది కూడా ఇంకొక విశేషం. ఇకపోతే ఇంకొక నాలుగో విశేషం ఏంటంటే, ఇది 1949 సంవత్సరానికి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. అలాగే 1949 సంవత్సరానికి ఇండస్ట్రీ హిట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ హిట్ సినిమాగా కూడా నిలిచింది 'కీలుగుర్రం' అండి. అది కూడా ఒక విశేషం. అది చెప్పుకోవాల్సిన విశేషాలు ఇవన్నమాట. ఆ రోజుల్లో విడుదలయ్యే సినిమాలు 10, 11 సినిమాలు రిలీజ్ అయ్యేవి సంవత్సరానికి అంతే. అందులో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచి ఇండస్ట్రీ హిట్ అయిందనమాట. ఇంకో విశేషం ఏంటంటే, 'కీలుగుర్రం' సినిమాయే ప్రప్రథమంగా తమిళంలోకి డబ్ చేయబడిన తెలుగు చిత్రంగా చెప్పుకుంటారండి. అది కూడా ఒక పెద్ద విశేషం 'కీలుగుర్రం' చిత్రానికి. ఇవండి ఈ చిత్రం విశేషాలు. ఇంకో విశేషం ఏమిటంటే, ఈ సినిమా తీస్తున్నప్పుడే తమిళ హక్కులు కొనుక్కుంటామని ఇంకోరు కొనుక్కొని తీస్తే ఆ సినిమా ఆడలేదట. అంచేత 'మిర్జాపురం రాజా' గారే మళ్ళీ దీన్ని తమిళంలోకి డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయి కూర్చుంది ఈ సినిమా. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 7వ జానపద చిత్రం 'కీలుగుర్రం' విశేషాలు. మళ్ళీ మరో వీడియోలో మరికొన్ని కొత్త విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.